హాయ్ అండి, నమస్తే. మేము ఓవెల్స్ కాన్వెంట్ హైదరాబాద్ అల్కాపూర్ బ్రాంచ్ స్కూల్లో రాగి కోకోనట్ మిల్క్ జావా 21 డేస్ ఛాలెంజ్ చేస్తున్నాము. ఇది డే 2 అండి. ఇది రాగి పాలు అండ్ కొబ్బరి పాలు, కొంచెం ఆర్గానిక్ జాంగ్రీ యూస్ చేస్తాము. ఇది బయట దొరికి రాగి జావాతో పోలిస్తే డిఫరెంట్ అండి. దీన్ని మేము ప్లాంట్ బేస్డ్ రాగి జావా అని అంటాము. ఆల్రెడీ నిన్న పిల్లలు టేస్ట్ చేశారు కాబట్టి రాగి జావా ఈరోజు కూడా వాళ్ళకి టేస్ట్ డిఫరెన్స్ అర్థమవుతుంది. సో అందుకని వాళ్ళే వచ్చి 1 by 1 తాగేస్తున్నారు రాగి జావా. పిల్లలు హెల్తీ హ్యాబిట్స్కి చాలా ఈజీగా అలవాటు అయిపోతారని నాకు ఈరోజు బాగా అనిపించింది. సో వాళ్ళు 1 డేకే చాలా డిఫరెన్స్ అనిపించింది పిల్లలు. యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్తున్నారు. రాగి జావా నిన్న స్కూల్లో ఇచ్చారు, చాలా టేస్టీగా ఉందంటండి, పిల్లలు ఇంటికి వచ్చి చెప్తున్నారు అని చాలామంది పేరెంట్స్ వచ్చారు ఈరోజు. రాగి జావా ఏంటి మేడం అనేసి అడగడానికని వచ్చారు అని అన్నారు పేరెంట్స్. అది విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, పిల్లలు డిఫరెన్స్ అర్థమవుతుంది వాళ్ళకి. సో మనము కొంచెం ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఓకే, వాళ్ళు చాలా వరకు చేంజ్ చేసుకుంటారు హ్యాబిట్స్ అనేసి అనిపించింది పిల్లలు. వీళ్ళైతే వన్ మోర్ అంటూ 2 గ్లాసెస్ తాగారు పిల్లలు. ఫస్ట్ డే కదా నాన్న, కొంచెము అలవాటు అయ్యాక మీరు అప్పుడు తాగుదురు అంటే, లేదు మ్యామ్, చాలా బాగుంది, మాకు ఇంట్లో నిన్న తాగాం కదా, మాకేమీ అనిపించలేదు అనేసి తాగారు. అలాగే పేరెంట్స్ని కూడా తీసుకొచ్చారు పిల్లలైతే. వాళ్ళ పేరెంట్స్ కూడా ఈరోజు టేస్ట్ చేశారు రాగి జావా. సో చాలా డిఫరెంట్గా ఉందండి, చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది టెక్స్చర్ అనేసి చాలామంది పేరెంట్స్ ఈరోజు ఫీడ్బ్యాక్ ఇచ్చారు మాకు. సో వాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేశారు కూడా, మీరు మా పిల్లలకి మంచి హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేస్తున్నారు. సో మీరు నిన్న క్లాస్ చెప్పారంట, సో కలర్స్ గురించి అనేసి కూడా అడిగారు. సో ఎవరైనా ఆ కలర్స్, నిన్న ఫుడ్ కలర్స్ గురించి చెప్పారు యాక్చువల్గా. అది ఎవరైనా క్లాస్ వినాలి అనుకుంటే బయోలో ఉంటుంది లింక్ నిన్నటిది, అది ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా విన్నారు నిన్నైతే క్లాస్. ఇక్కడ చూడండి, పిల్లలు రాగి జావా కోసం కాంపిటీషన్, 2nd క్లాస్ 3rd క్లాస్ అంటూ క్లాస్ వైజ్గా వచ్చేస్తున్నారు పిల్లలు. ఇలా పిల్లల హెల్తీ హ్యాబిట్స్ ఎవ్రీడే పిల్లలకి మనము అలవాటు చేస్తూ ఉంటే చిన్నగా అలవాటు అయిపోతుంది. చిన్నప్పుడే హెల్తీ హ్యాబిట్స్ అన్నది అలవాటు చేయాలని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.